నమస్తే. మనం చూస్తున్నాం నిన్నటి నుంచి చాలా సంచలనంగా మారింది. అల్వాల్‌కి సంబంధించి కౌకూర్ భరత్ నగర్‌లో కన్న తల్లిని ప్రియుడితో కలిసి కన్న కూతురే చంపిన విషయం మనందరికీ తెలిసిందే. మనం చూడొచ్చు దీనికి సంబంధించి నిన్న గూడా పోలీస్ వాళ్ళొచ్చి ఆ శవాన్ని బయటికి తీయడం, పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించడం. దాంతో పాటు కూడా నిన్న పార్థివ దేహానికి సంబంధించి వాళ్ళు చేయడం అయితే జరిగింది. మాట్లాడదాం దీనికి సంబంధించి సంజయ్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అక్క చెప్పండి. ఎక్కడ ఏం జరిగినా కూడా సంచలనంగా మారినా మీరే కనిపిస్తారు. నిన్న గూడా అక్కడికెళ్ళడం జరిగింది. ఈరోజు నిన్న అమ్మాయికి అన్యాయం జరిగింది. ఇప్పుడు తల్లికి అన్యాయం జరిగింది. ఎట్లా చూస్తున్నారు? బాధాకరంగా ఉంది. ఏం మాట్లాడాలమ్మా? ఎవడన్నా ఊహిస్తాడా అమ్మ? బిడ్డ తల్లిని చంపేస్తదని ఎవడన్నా ఊహిస్తాడా? హ్మ్. ఆ! అసలు ఎక్కడ పోతుందమ్మా? మానవ సంబంధాలు ఎక్కడ పోతున్నాయి? అసలు వాయి వరుసలు ఏం లేవా? హ్మ్. ఆ! అసలు ఏందిది? ఒక ఆడపిల్లగా మనం సిగ్గుపడాలనా? బాధపడాలనా? ఏం జేయాలా? అసలు ఏంది? అసలు ఏం జరుగుతుంది సమాజంలా? హ్మ్. ఆర్థిక బంధాలే మొత్తము. బంధం ఏం లేదిగా. హ్మ్. అమ్మ లేదు, అయ్య లేదు, అన్న లేదు, తమ్ముడు లేడు, చెల్లె లేదు. ఏందిది? ఇవన్నీ చూస్తుంటే ఎవడన్నా ఊహిస్తాడా అమ్మ నా బిడ్డనే నన్ను చంపుతదని? హ్మ్. మనం పాముకు ఎంత పాలు పోసి పెంచినా గూడా అదెట్లా కాటేస్తది. హ్మ్. కానీ ఇప్పుడు ఏమో చూసినాం కొంతమంది మగ పిల్లలు తండ్రిని చంపడము, తల్లిదండ్రులను కొట్టడము, అన్నం పెట్టకపోవడం అన్నప్పుడు మనం ఎన్నో సార్లు బాధపడ్డాం. అంటే 16 సంవత్సరాలంటే ఆ టైంలో మనకి అంత మెచ్యూరిటీ గూడా ఉండదు. ఏదో ఆడుతున్నామా, చేస్తున్నామా అనే టైంలో ఆ ఏజ్ ఉండు. కానీ ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ ఓయమ్మో! అమ్మాయి చూస్తుంటే ఈ ఇషిక అనేది మామూలు కిల్లర్ గాదది. 16 ఏండ్లకే సరే ఆ వయసులో మొగడు గావాలని ఉండొచ్చు. హ్మ్. కాదనం. కాకపోతే వాళ్ళమ్మ 3 నెలల పిల్లను వాళ్ళ నాన్న వదిలిపెడితే ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద జేసింది. తల్లేమన్నది 18 ఏళ్ళు ఎనక చేసుకో ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు గదా! అని జెప్పింది. హ్మ్. అది జెప్పిన పాపానికి ఇంట్లోకెళ్ళి బంగారం తీసుకొని ఎత్తుకొని ఎళ్ళిపోతే కంప్లెయింట్ ఇచ్చి. హ్మ్. మళ్ళా తర్వాత తల్లి పలానా ఊకెళ్ళి మళ్ళా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఇంట్లో హ్మ్. పెట్టుకుంటే కాటేసింది. ఏం హ్మ్. జేసింది? హ్మ్. తల్లినే ప్రియుడు ఇద్దరు కలిసి గొంతు పిసికేసి ఈడ గుండె మీద కోసింది. అది కుచ్చిందంట హ్మ్. కత్తితోని. వాళ్ళని అడిగితే చెప్తున్నారు అందరూ. హ్మ్. ఇంట్లోనే బండలు తీసి పాతి పెట్టి సిమెంట్ పెట్టి ఇంట్లోనే కాపురం చేసి వాడిని ఒక పిల్లగాని కన్నది. హ్మ్. నెలన్నరనంట. ఈసోంటి ముండని ఏం చేయాలి చెప్పు నువ్వు? ఆ! మనం ఎవరితోనైనా ఏమైనా తప్పు చేసినా గూడా మనసులో కలకల ఉంటది. ఏం ఓయమ్మ చేసినామా కలకల కానీ గాదు. ఆమె చంపి అదే ఇంట్లో ఆమె సంసారం చేస్తుండంట. అంటే ఈమెకి అసలిగ మానవ సంబంధాలు ఏడున్నాయి ఈడ? హ్మ్. ఏడున్నాయి చెప్పు? ఒక మాట చెప్పు? ఏం మాట్లాడాలి ఈ విషయంలో? ప్రతి దాంట్లో నువ్వు దూరుతావు. ప్రతి దాంట్లో అడుగుతావంటే ప్రశ్నించే గొంతనేది మనం ఒకసారి అసలు ఏం జరుగుతుంది సమాజంలో రీసెర్చ్ అసలు ఏంటి? వాట్ ఈస్ వాట్? అసలు లోపం పిల్లల్లో ఉందా? తల్లిదండ్రుల్లో ఉందా? అనేది మనమైతే తెలుసుకోవాలి గదా! హ్మ్. అందుకే ఎనకటోళ్ళు 16 ఏళ్ళకే పెళ్లి జేషిర్రు. హ్మ్. తప్పు లేదు. పెళ్లి చేసుకోండి గానీ, ఒక మైనారిటీ తీరిన తర్వాత ఒక అవగాహన. ఎవరైనా బుద్ధున్నదైతే, ఏదైనా సిగ్గున్నదైతే, ఎవతన్నా తల్లిని చంపుకుంటదా? పారిపోండి. లేచిపోండి. హ్మ్. ఎవడొద్దన్నాడు? హ్మ్. పోయి బతకండి ఎక్కడనన్నా లేచిపోతే నిమ్మలంగా. ఆమెంత దమ్ముంటది గదా! అక్క ఇప్పుడు అంటే కమాయించాలి. అమ్మని చంపుతేనేమో అమ్మని చంపుతా బంగారమొస్తది, ఇల్లొస్తది అని ఆలోచించి ఇదో బతుకా అమ్మ అది? హ్మ్. అది తల్లిని చంపింది ఎవడన్నా ఈ ప్రపంచంలో ఓడన్నా అన్నం తినేటోడు ఓడన్నా ఇది కరెక్ట్ అంటాడా? అనమను ఒకసారి వచ్చి చూద్దాం. హ్మ్. అంటాడా ఎవడన్నా? హ్మ్. అంటాడా? అసలు ఎవడన్నా క్షమిస్తాడా? హ్మ్. ఇట్లా అని తెలిసి అది పుట్టినప్పుడే గొంతు తీసి చంపేది ఆళ్ళమ్మ. అంటే ఇప్పుడు తల్లిని ఆగం చేసినట్టు కాదు. ఇప్పుడు కన్న కొడుకుని గూడా ఆగం చేసిన తల్లిని పరిస్థితొచ్చింది. ఆగం చేసింది కడుపుల ముక్కు పచ్చలారని నెలన్నర పిల్లగాడట. ఏదో హోమ్‌లేసారంట ఆ పిల్లని. ఇదేమో జువెనైల్ హోమ్‌కయింది. ఈ అమ్మాయికి ఇంకా 18 అవును. నిండలే అవును. గదా! 18 నిండే వరకు 16 ఏళ్ళకి పెళ్లి, 17 ఏళ్ళకి కొడుకుని కన్నది. జైలు పాలయింది. ఇప్పుడు బయటికొచ్చిన తర్వాత కొడుకుకేం సమాధానం చెప్తది? అమ్మమ్మని చంపిన తల్లిలాగా. హ్మ్. అవునా గదా! హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తది? హ్మ్. ఎక్కడనో పోయి బతుకుతాది. హ్మ్. అంటే ఏది బతికినా నీకంటే ఒక ఆత్మసాక్షి ఉంటదిగా! తల్లిని చంపినట్టు. ఏముంది దానికి తండ్రి లేడు. హ్మ్. ఆ! తండ్రి ఆడపిల్లలు పుట్టినని వదిలేసి ఎళ్ళిపోతే, తల్లి గుండెలో పెట్టుకొని సాదింది. ఇళ్ళలో పని జేసి. ఇంకేంది అమ్మ? థు! దాని గురించి ఏం హ్మ్. మాట్లాడాలిగ? ఇంత ఘోరంగా? హ్మ్. మీరందరిని అడిగి తెలుసుకోండి. వాళ్ళందరూ ఎట్లా ఇప్పుడు చెప్తున్నారసలు? ఆడపిల్లలకి ఏం మెసేజ్ ఇస్తారక్క మరి? ఆడపిల్లలకా? హ్మ్. మీరు కొంచెము బుర్ర పెట్టి ఆలోచించుర్రి. స్వేచ్ఛ లేదు అంటే, స్వేచ్ఛ ఇస్తేనేమో తల్లిదండ్రులను చంపుతారు. 16 ఏండ్లకే 16 ఏండ్లకే మొగుడు గావాలి. ఓకే అమ్మా! మీ వయసు అట్లాంటిది. మేము కాదనట్లేదు. ఇప్పుడున్న జనరేషను, ఆ వయసు, ఫుడ్డు ఉండొచ్చు. కానీ మీరు కొంచెము చదువుకునే ఏజ్‌లో చదువుకోండి. మీరు చదువనేది మోర్ దెన్ 121 ఇయర్స్‌కి కంప్లీట్ అయిపోతది. హ్మ్. 22 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే 80 సంవత్సరాల వరకు బతకొచ్చు. 100% ఎప్పుడో ఒకసారి తల్లిదండ్రులు పెళ్లయితే జేస్తారు. చేయకపోతే మీరు ప్రేమించిన వ్యక్తిని చేసుకోండి. కానీ ఇట్లా తల్లిదండ్రులను చంపకండి. మీరు లేచిపోయి తల్లిదండ్రుల మీద కేసులు పెట్టకండి. హ్మ్. అదెంత దుర్మార్గం అంటే, ఇయాల మేమందరం ఏం చెప్తున్నాం ఆడపిల్లలకు తెలవకపోయినా, భర్తలతోని బాధొచ్చినా,
తల్లి గుండెల్లో పెట్టుకొని చూసుకోమంటే అసలు కన్న తల్లిని చంపేసినాక ఇప్పుడు ఆమెకి ఆసరా ఎవరు? ఇప్పుడు తెలియదు ఆమెకి. తండ్రి లేడు, తల్లి లేదు. వాడు మౌంటిగాడేం ఉంటాడు అనుకుంటున్నాను. ఆడేముంటాడు? ఆడేం ఉండడాడు. అంటే ఆయన ఇచ్చిన ప్రోత్సాహమేనా ఇక ఇసోంటి వాడికి వాడు కూడా వాడు కూడా మైనరే కదా. వానికేం తెలుస్తుంది? వాడెక్కడో పోతుడాడు, ఇక్కడోడు కాదంటాడు. మరి ఆడు పోతే ఆ పిల్ల పరిస్థితి ఏంది? ఆ లెక్క అయితే ఎవరెవరు చూడరు. ఇంకేంది పరిస్థితి? జీవితంలో అది ఎన్ని కష్టాలు ఎదుర్కొంటుందో నువ్వు చూడు. నువ్వో గొయ్యో చూసుకుంటది అది. కానీ ఎందుకంటే అందరూ ఉరి తీయాలి, సంపేయాలనేసి డెఫినెట్ గా మన దగ్గర లేవు కదా. అందరం అంటాం బానే, చట్టాలలో లేవు కదా. ఏముంది ఆమె మైనార్టీ, అయ్యో మైనర్ బాలిక నిర్భయ కేసులో వాడిని జైలు శిక్ష చేసినట్టు కానీ వానికి ఏమి గురి శిక్ష చేయలే కదా. ఇక అదే కదా మన దగ్గర ఉన్న చట్టాలు మొత్తం గియ్యే. ఇగో హరిబాబు గాంధీ ఇగో దీని సోకు గిట్ల పాడైంది. వీళ్ళ మీద మంట పెట్ట కన్నందుకు కడుపు కోత మిగిలించి ఇట్లా బతుకులు పాడగాను.